అటు ఇటు యాత్రలు పోయినప్పుడు పైసలు ఇంకేదన్నా నచ్చదని ఊరుకుంటావు. అది యాత్రలకి కదా, నువ్వు కూడా యాత్రలకి తీసుకేమడుగుతా. మేము గాడికి పొమ్మంటే పోతున్నాము, కుంభవేలో పొమ్మన్నా. మన ఆడ భయమే నడవన్నట్ట కదా, బస్సు దూరం నడుచుడు ఎందుకు, మరి సోపతి దాని దగ్గరికి ఏదో ఉంటే సోపతి నడుకుని ఓడలు మంది ఉంటే భయపడుతుంది. ఇప్పుడు ఈ దినాన పుట్టిన వాళ్ళు అదృష్టం అనుకోపోయిన వాళ్ళు మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. నిజమేనట్ట ఎంతమంది ఋషులు మునులు సన్యాసులు అక్కడ మునుగుతారు తేలుతారు, ఆగోరాలు మాయమవుకుంటా అత్తురట పోదమారి. మొన్ననైతే ఏ రోజు ఇట్లా పితృ అని అంటారు చూడు, ఆ రోజైతే మస్తు మంది ఆ రోజే అందరూ చనిపోయారు తొక్కుట్లు. అలా కాడికి పోవద్దు, కొంచెం ఓదికి బురదనే ఉన్నది, ఓదికి నీళ్లు మంచిగా ఉన్నాయి, ఓదికి బురదనే ఉన్నది. అది ఏటో తెలుసుకొని మంచిగా ఉన్న కాడ పోయి ఏం చేయాలి. ఇలా ఒక ఆమె అయితే పార్వతమ్మ లెక్కనే అనిపిస్తుంది నాకైతే. ఏడానా చూసినావా, ఫోన్లలో వస్తుంది కదా, చెవులు ఇట్లా కమ్మలు రింగులు ఎట్లున్నాయి మన గాజులో నుండి ఇగో ఇళ్ళకే కాదు గిళ్ళకే. ఒకటి ఏంటిదంటే సుట్టా టైప్ ఉన్నది, అదేందో అది తాగుతుంది కదా ఒక్కటే, కానీ సుట్టనా పొగ పీలుస్తుంది. ఆ పొగ పిలవకపోతే మాత్రం ఇక అమ్మవారే. కలరు ఏ రూపము పార్వతమ్మని అనాలి ఇక అట్లున్నది. ఒక్క దాంట్లో టికెట్లు లేవు, ట్రైన్ అయితే లోకల్ పోవచ్చు. బస్సు పెడుతుర్రు నుంచి వరంగల్ నుంచి. లోకల్ అంటే ఇప్పుడు తాత్కాల్ ఈ నుంచి వాళ్ళకి ఎట్లా తాత్కాల రిజర్వేషన్ ఇప్పుడు లేవు, ఎందుకంటే అందరూ ఎప్పుడో బుక్ చేసుకుంటారు. దొరకకుండా మనం తాత్కాల్లో పోవాలి. ఆడికి వెళ్ళాక ఎవరన్నా రాని మిస్ అయిన వాళ్ళు ఉంటారు చూడు, ఆ సీటు మనకి ఇస్తారు. కూర్చుంటే అయితే ఉంటుంది ఇక్కడ నుంచి బస్సు ఫ్లైట్ 20,000, 20,000 అంటే నార్మల్ టైంలో 7-8,000, 20,000. మనకు అద్భుతం అంటే పెట్టే బదులు పోతే 10,000. వరంగల్ నుంచి మంచిర్యాల నుంచి నిన్న బస్సు పెడుతున్నామని వచ్చింది, 3 బస్సులు పెడుతున్నామని వచ్చింది, కానీ నేను అది నంబర్ ఫిక్స్ చేసి. ఎన్ని రోజులు పోతుంది బస్సులో? వారం రోజులు 3. మనము రాంగా ఏదైనా వాళ్ళ ఇక్కడ ఎక్కితే ఎక్కచ్చు. ఇప్పుడు రైలుకు తక్కువ తగ్గుతుంది, బస్సుకి అయితే ఎక్కువ తగ్గుతుంది. సోపతి ఉంటారు అన్నట్టు బస్సులో సోపతి బస్సు మంది అలా మళ్ళీ అందరిని ఎక్కించుకొని రిటర్న్ అవుతారు కదా. కానీ ఆడ కలవరు, ఎందుకంటే మనము అంత మందిలో నువ్వేడనో నేనేడనో అట్లుంటది. ఎటు పోయినా ఇక వాళ్ళు నడమ ఇంకోళ్ళు దొరకకుండా వాళ్ళే పోతారు, వాళ్ళే తానాలు చేస్తారు, ఓళ్ళు చూసుకుంటారు, మళ్ళీ అందరు ఎక్కిరారు. ఇబ్బంది ఇదైతే నయ్యం సపరేట్ పోవచ్చు రావచ్చు. అదైతేనేమో భరోసా వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఉంటుంది, ఇదైతేనేమో మనమే జాగ్రత్తగా చూసుకొని ఉంటుంది. మనమే ముగ్గురం ఉన్నామా, ఆయన పోవాలి. అత్తున్నావా చెడు చెప్తున్నా, ఆ భాగ్యం అంటే వస్తుందిరా. ఏ భాగ్యం తెలుస్తున్నా మొన్న పైసలు అడుగుతుంది తోకపోయి ఇంకేశ్వర్లతో ఉంటారు. నాకు నీళ్ళు లేదు. మళ్ళీ ఎన్నడ ఉంది బుధారి నాడు తానాలు చేస్తే కూడా మంచిగా నదులలో. బుధారి నాడు పున్నాం అదే. అయితే మీరు ఏం చేయరు, ఇవాళ ఎవరు చూడాలి కదా, రేపు ఎక్కురి ఆ పున్నం నాడు దిగుతారు. ఆయన గంగతనం చేయదు, ఇక కావాల్సింది ఉంటే అలా ఉండకుండా నడుతుంది. ఆయన రిటర్న్ ఎక్కుడు అంతే. ఇక రూమ్ అద్దు గీ అద్దు 10,000 ఫ్లైట్కి 19,000 ఉంటుంది, పోయి రావచ్చు. ఫ్లాట్ పోతా అనుకుంటున్నావా? ఇదే అయ్యా రైట్. చెప్పిన నేను చెప్పినట్టు చేయగలను. ఓకే, పైసలు కూడా తక్కువ. ఇప్పుడు రైలు ఖర్చు అవుతుంది. ఇక రూమ్ తీసుకోవద్దు, మనకి ఏమవసరం. గంగతానానికి పోయినాం కాబట్టి గంగతానం చేసి రావాలి. ఈ రాంగా నీకు ఏదైనా పోవాలనుకుంటే ఆ సైడ్ నుంచి ఏమైనా గుడులు అవి ఉంటే ఆడదాకా రాంగా ఆ రైలు ఎక్కాలి, ఆ గుడికి పోయాలి, ఆ ఊరికి పోయాలి. ఇక మన ఇది ఎక్కాలి, ఇక హైదరాబాద్ రైలు ఎక్కాలి. మంచి హుషారు అయిపోయింది కాటి రోడ్. చెప్తున్నా ముచ్చట, నాకు తెలియదు. నాకు అది ఎవరన్నా ఎక్కించుకోపోయేదాకా నాకు తెలియదు. ఇప్పుడు అన్ని రాయిలు ఉంటే ఏ రాయిలు ఎక్కాను తెలియదు. నేను ఒక మిస్ రాలేనా, నీకు తెలుసు కదా. తెలియదా? మీకు తెలియదా? ఏడు మిస్ అయినా
మా బాకుండా చిన్నప్పుడా? 10 ఏళ్ళ కింద. 10 ఏళ్ళ కింద. ఎవరు కాడ మిస్ అయినావు మరి? మీకు ఇంట్లో ఉంటే నిజంగా రేపటికి ఇంకా కారెడ్డికి అంటే ఎక్కలేవా వేరే ఎక్కినావా? వేరేది ఎక్కిన. వాళ్ళు ఎక్కితే నువ్వు ఒకటి ఎక్కినావు. ఇగో రైలు వచ్చింది. రైలు వచ్చింది నాకు రైలు వచ్చింది నడుగురు అన్నారు. అంటే ఇక నేను మా బాబుని పట్టుకొని నేను పోయినా. మా లోకేష్ అంత చిన్నగా ఉంది. ఇక మా బాబుని నేను పట్టుకొని పోయినా. వాళ్ళు ముళ్ళలు పట్టుకొని వాళ్ళు సరసర ముందట పోయారు. ఇక వాళ్ళు ఏమో అత్తురు ఇంకా కొంచెం అట్లా. ఇక బాబు నడవ ఆయన నేను ఈ రైలు ఎక్కింది. ఇక వాళ్ళు సరసర అటు పోయారు. అటుపోతే ఇక వాళ్ళు ఆడ ఎక్కుతారు కదా ఇంకేంది ఆ డబ్బాలా. ఇక ఇప్పుడు అది గదిలో బట్టి ఆయన ఇక్కడ ఉన్న డబ్బానే ఎక్కినా నేను. వాళ్ళు పోయి అక్కడ ఆగేటందుకు మళ్ళీ ఎట్లా దిగేది? ఇక ఎక్కినాక అది కదులుతూనే ఉంది రైలు. ఇక అక్కడ పోలీసు ఉండి ఎక్కువ రైలు కదులుతుంది ఎక్కంటే ఆయన ఎక్కిన. ఇక మా వాళ్ళు ఆ డబ్బులు ఎక్కుతారు కదా నేను ఈ డబ్బులు ఎక్కుతాను ఎక్కిన. ఇక ఎక్కినాక మా బాబుని నేను ఎక్కినాక అయ్యో రైలు కదిలిపోతూనే ఉంది. ఇలా అంతా కిందనే ఉన్నారు మా వాళ్ళు అంతా. ముందర పోయి వాళ్ళు ఇలా పడితే మేము ఎక్కి అలా చూసి మళ్ళీ దిగినవా? ఇక దిగలే అట్లనే ఎక్కినాం. ఇక మా కొడుకు బయటనే ఉన్నాడు. అయ్యో లోకేష్ ఎక్కలేవారా వాళ్ళందరూ వాళ్ళు ఎక్కిరనుకో మా వాడు ఒక్కడే ఉన్నాడు అని నేను అనుకుంటున్నా. అయ్యో ఎక్కువ అంటే నడుగు గుళ్ళబడి అది ఎక్కరు ఆయన బెదిరించిండు పోలీసులు. ఇక ఎక్కినాక వాళ్ళు ఎక్కిరిగా వస్తే ఉన్నాడు అని ఆయన ఇక లోపలికి ఇక ఏడుచుడు అయ్యో మా ఊళ్ళు లేదని. ఇక అది ఎటు పోతుంది అనుకున్నాం హైదరాబాద్ పోతుంది. మరి ఎక్కడ దిగుతుంది? ఇక ఏడ్చుకుంటూ ఉంటే వాళ్ళ ఉండోళ్ళు ఉండి చూసి ఏమైంది ఏడుతున్నావు ఏంటంటే అయ్యో మా వాళ్ళు కిందనే ఉన్నట్టున్నారు. ఇక రైలు పోగా ఆయన కనబడ్డారు. అది ఇంకెక్కలేదు. అయ్యో మా వాళ్ళు ఎక్కలేరని నేను ఏడితే మీ వాళ్ళు ఎక్కకుంటే ఇది మళ్ళీ రైలు ఇటు వస్తుంది మేము ఎటు పోతాం అన్నాడు. మేము అంటికి పోతామని. అయితే ఆ రైలు ఇంకో రైలు వస్తుంది వచ్చేటప్పుడు వాళ్ళ ఎక్కి ఆయనకి కట్టు కానీ అని ఆయనతో అన్నాడు. ఈ భీమానికి రైలు ఇప్పుడు ఈ రైలు ఎదురవుతుంది అన్నట్టు అటేసాను ఒకటేసాను అంతా అన్నాడు. ఈ అన్న కాడ అంట దించిరు ఒక రైలు వచ్చింది. దించి ఇక అది ఆ రైలు కూడా నడవాలి ఉంది. అటు ఇటుకి వచ్చేది భీమానికి రైలు వచ్చేది. తెలిసిన వాళ్ళు ఎక్కిచ్చిర్రు. ఇక మా బాబుని దించారు. మా బాబు అది కిందికి అన్ని రాళ్ళు ఉంటాయి కదా మస్తు ఎత్తు మీద ఉండే రైలు. మీ బాబు నువ్వు ఇద్దరు ఎక్కారా? మా బాబు ఎడుతుంది నేను ఎడుతుంది. మళ్ళీ ఒక ఫోన్ నెంబర్ లేదు లేదు. అప్పుడు ఫోన్లు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ పైసలు కూడా లేవు చేతిలో. మా అన్న బిడ్డలు అర్థం పోగా మాకు ఒకసారి అట్లా అయింది కానీ మిస్ కాలేదు. అంటే ఊకే ఏమవుతుందంటే వీళ్ళను నేను పట్టుకుంటే తను ఒకటే పోడిపోతుంది. వరంగల్లో ట్రైన్ ఎక్కుడు. వరంగల్ కాదు విజయవాడ. వరంగల్ ఎక్కినాం, విజయవాడ దిగినాం. మబ్బుల విజయవాడ దర్శనం చేసుకున్నాం మంచిగా. మళ్ళా సాయంత్రం తిరుపతి ఎక్కుదామని స్టేషన్కి వచ్చినాం. ఇక నువ్వు ఆపే సీట్లో నువ్వు ఎక్కి సీట్లో ఆపు నేను వీళ్ళని పట్టుకుంటాను నువ్వు ఎక్కి ఆపా అని ఆయన అన్నాడు. అనగానే ఆయన సరే ఎక్కితో పాటు అన్న పిల్లలు ఇద్దరిని ఆయన చెరవలు పట్టుకున్నాడు. నేను సూట్ కేసు పట్టుకున్నా. ఆయన దెబ్బ ఎక్కిన. ముందట పోయి నేను డోర్ చూసుకొని సీట్లో నేను ఎక్కితే నేను ఎక్కి చూడకుండా వీళ్ళు పోతూనే ఉన్నాను. ఆయన లోపలికి పోయి సీట్ ఆపిన మళ్ళీ వెనక చూస్తే వీళ్ళు ఇక మందిలో పోతూనే ఉన్నారు. మందిలో పోతూనే ఉన్నారు. పిలిస్తేనే పడతలేదు. సూట్ కేసు అటే ఇడిచి పెట్టినా మళ్ళీ కిందికి దిగి మళ్ళీ వీళ్ళ రాని ఉడికి ఆయన రాని అక్కడ ఎక్కినా అంటే ఇక ఈయన ఏమంటుండే అంటే ఇది జనరల్ కాదు అంటుండే. ఆ జనరల్ ఎవరిలో ఒక్కరిని అడుగుతుంది నేను. అదే అనగానే నేను ఎక్కడంటే అది కాదని నేను అంటుంది. అక్కడ కనిపించే వల్ల ఆయనతో పోతూనే ఉంటే మళ్ళీ పోయి తీసుకొచ్చేసరికి అసలు ఒక దాంట్లో ఎక్కినాం అనుకో ఒక అప్పుడు గంట తెలియదు నాకు. ఈ ఏడోలో పెట్టిన సూట్ కేసు తెలుస్తలేదు. ఎక్కిన సీట్లో పెట్టినా అది డోర్ అనేది తెలుస్తలేదు. ఇంకా అందరి కొద్ది ఎంత మరి వచ్చినాక ఆగమాగంలో మందిలో కూడా ఎక్కి లోపల చూస్తే కరెక్ట్గా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఎక్కింది. మళ్ళీ సేమ్ లోపలికి పోయేసరికి సూట్ కేసు